బ్రేకింగ్ న్యూస్ బాపట్ల జిల్లాలో లభ్యమైన పేలుడు పదార్థాలపై విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత. డీజీపీ బాపట్ల ఎస్పీతో మాట్లాడారు. జిలిటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. 2023లో వినుకొండ దగ్గర జరిగిన పేలుడుతో ఏదైనా లింక్ ఉందా అన్న కోణంలో విచారణ జరపాలని సూచించారు హోంమంత్రి. విచారణ పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. మార్టూరు హైవే సమీపంలో టన్నుల కొద్దీ భారీ పేలుడు డంప్ కలకలం రేపింది. అయితే భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రైడ్స్ చేసి టన్నుల కొద్దీ జిలిటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. 2023లో వినుకొండ జిలిటిన్ స్టిక్స్ పేలడం, గత పంచాయతీ ఎన్నికల సమయంలో బల్లికురువలో బ్లాస్టింగ్ మెటీరియల్తో వ్యక్తి చనిపోవడం అప్పట్లో సంచలనం రేపింది. ఇంతలోనే భారీగా పేలుడు పదార్థాలు దొరకడంతో రాజకీయ కుట్రకోణంపై దర్యాప్తునకు ఆదేశించారు హోంమంత్రి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి భారీ పేలుడు పదార్థాలు లభ్యమవడంతో కూడా ఇప్పటికే అటు దీనిపై విచారణకైతే హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరి విచారణ మొదలైందా? ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? మొత్తం మీద చూసుకుంటే బాపట్ల జిల్లా బల్లికూర వద్ద జరిగిన జెనెటిక్స్ అలాగే డిటోనేటర్లకు సంబంధించి కూడా పోలీసులు సమగ్రమైన విచారణకి ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లాలో భారీ పేలుడు పదార్థాలు దొరికిన ఘటనపై హోంమంత్రి చాలా సీరియస్ గా కూడా స్పందించారు. గ్రానైట్ వ్యాపారం ముసుగులో జెనెటిక్ స్టిక్స్ ను అక్రమ రవాణా చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సమగ్రమైన విచారణకు ఆదేశించాలని చెప్పి హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి హోంమంత్రి అనీష్ కుమార్ గుప్తా డీజీపీతో అలాగే బాపట్ల ఎస్పీతో ఇద్దరితో కూడా ఫోన్ చేసి స్వయంగా మాట్లాడారు. టన్నుల కొద్ది పేలుడు సామాగ్రి ఉన్నట్లు కూడా బాపట్ల ఎస్పీకి నిఘా విభాగం సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన బాపట్ల పోలీసులు దాడులు నిర్వహించి టన్నుల కొద్ది జెనెటిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే 2023 వినుకొండ వద్ద అంటే పల్నాడు జిల్లా వినుకొండ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి బ్లాస్టింగ్ లింక్ ఏదన్నా ఉన్నదా అనే కోణంలో దర్యాప్తు చేయాలని చెప్పి హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే గత పంచాయతీ ఎన్నికల సమయంలో బల్లికూరలు అంటే సేమ్ ఇప్పుడు ఎక్కడైతే జెనెటిక్స్ లభించాయో అదే ప్రాంతంలో కూడా బ్లాస్టింగ్ జరిగింది. సో ఈ బ్లాస్టింగ్ కి అలాగే వినుకొండలో జరిగిన ప్రమాదానికి సంబంధించి లింక్ ఏదైనా ఉందా అనే దానికి సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశించాలని చెప్పి డీజీపీని అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే భారీ పేలుడు పదార్థాలు లభ్యం కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందనేది కూడా అనుమానాలకు తావేస్తుంది. దీనిపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని చెప్పి హోంమంత్రి అయితే డీజీపీని ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లభ్యమైన జెనెటిక్స్ కి సంబంధించి పలు అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ అనుమానాలకు సంబంధించి ఎట్లా సాధ్యమవుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన విచారణ నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నిన్న సాయంకాలం పోలీసులకు సమాచారం రావడం వెంటనే పోలీసులు అప్రమత్తమై దాడులు నిర్వహించడం, ఆ తర్వాత వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపించింది. హనుమంత్ అనే వైఎస్ఆర్సీపీ నేతను కూడా అదుపులో తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోని ఈ అంశానికి సంబంధించి కూడా బాపట్ల జిల్లా పోలీసులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక బాపట్లలో ఏదైతే భారీ పేలుడు పదార్థాలు లభించాయి, దీనిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే అటు హోంమంత్రి అనిత అయితే ఆదేశాలు జారీ చేశారు, విచారణ జరిపించాలని కూడా. అయితే ఇది వరకు పేలిన ఘటనలతో పోల్చుకుంటే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఇదేమైనా రాజకీయ కుట్ర జరుగుతుందా అనే కోణంలో కూడా ఈ ఘటనపై విచారణ అయితే జరుపుతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు హోంమంత్రి కూడా ఈ ఘటనకు సంబంధించి పలు ఆదేశాలు అయితే జారీ చేశారు. విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి, అసలు పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎటు వెళ్తున్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.